అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన కోరుకున్న మలుపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అడుగడుక్కి ఓ మలుపు, మలుపు మలుపుకి ఒక అడ్వెంచర్తో జీవితం సాగిపోవాలని మనీషా కోరిక. కానీ ఆమె జీవితంలో మలుపులు లేవు, సాహసాలు లేవు. ఆమె సమస్యల కోసం ఉత్కంఠంగా ఎదురుచూడటం, ఆ సమస్యలేమో గుమ్మం వరకు వచ్చి హఠాత్తుగా వెనుతిరిగిపోవటం. అందుకు ఒకే కారణం ఆమె లక్ష్మీపతి గారి ఏకైక పుత్రిక. తల్లి లేని పిల్ల కావడమే. డాడీతో తగువ పెట్టుకుని సమస్యలు సృష్టించాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్. మొదట మెడిసిన్ చదువుతానంది. నానా తంటాలు పడి డాడీ సీటు సంపాదిస్తే చదవను పొమ్మంది. కర్మ, ఆయనకు కోపం రాలేదు. సమ్మర్లో ఊటీ ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఊటీ వద్దు, కాశ్మీర్ అంది. చివరి నిమిషంలో అదే వద్దని సింగపూర్ అంది. కర్మ కర్మ, ఆ మహానుభావుడికి కోపం రాలేదు. ఆయనకి కోపం తెప్పించడానికి ఏరి కోరి అనంత దరిద్రుడిని ప్రేమించి ఆయనకు తెలిసినట్టే విచ్చలవిడిగా తిరిగినా ఆయనకు కోపం రాలేదు. మనీషా ఒల్లిమండి తండ్రి అనేవాడు అరుస్తూ ఉండాలి, పిల్లల్ని తంతూ ఉండాలి, కాని వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలాగా ఆడకూడదు అని హెచ్చరించింది. ఆయన నవ్వేశాడు. మనీషా ఆడిందే ఆట, పాడిందే పాట. అందుకు కారణం మనీషా పుట్టిన తర్వాత ఆయన దశ తిరిగి లక్షాధికారి, కోటీశ్వరుడు అయ్యాడు. ఆయన వెంటనే పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అదిగో మనీషా పెళ్లి కూతురు గెటప్లో ఫ్రెండ్స్ వేలాకోలాలు భరిస్తూ పెళ్లిపేటల మీద కూర్చునే గడియ కోసం ఎదురు చూస్తుంది. అదేం కర్మమో గాని అర్ధరాత్రి 10 గంటలకే ఆమెకు అలంకరణలన్నీ చేసి పిలిచే వరకు బయటికి రావద్దు అన్నారు. మాలిని, మాలిక, హారికల జోక్స్ విని విని విసిగిపోయింది మనీషా. పందిట్లో పాటలు గాని, దూరం నుంచి తెరదెరలుగా వినిపిస్తున్న నవ్వులు గాని, చివరకు ఎదురుగా ఉన్న నిలువుటద్దం గాని ఆమె మనసుని ఆకట్టుకోవటం లేదు. ఆమె ఆలోచిస్తోంది. అడుగడుక్కి ఒక థ్రిల్లు. వివాహ జీవితంలోనైనా నా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తోంది మనీషా. భర్తతో అయినా సరే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పోట్లాడాలని కోరిక. పోట్లాడి పోట్లాడి చివరకు సారీ చెప్పుకొని పడి పడి నవ్వుకోవాలి. ఆమెతో ఎవ్వరూ పెట్టుకోలేదు ఇంతవరకు. ఆమె జీవిత మారుతి డ్రైవర్ సీట్లో కూర్చోబోయే ఆ అనంతుడైనా అందుకు సాహసిస్తాడా, లేక తంతే తంజావూరులో పడినందుకు సంతోషిస్తాడో వేచి చూడాలి మరి. పెళ్లి ఏర్పాట్లన్నీ ఏ సమస్య లేకుండా చకచకా జరిగిపోతున్నాయి. సాంబార్లో చచ్చిన ఏగి కనిపించినందుకు కాబోయే మామగారు నానా హంగామా చేయకూడదు, మర్యాదలు సరిగా జరగడం లేదని అనంత్ బ్రేక్ డాన్స్ చేయకూడదా, ఏదో గలాభా జరిగి అందరూ అరుచుకుంటూ ఉంటే ఎంత బావుండునో. మనీషా ఆలోచిస్తున్నా ఆమె కళ్ళు మాత్రం ప్రియసఖి మంజుల కోసం వెతుకుతూనే ఉన్నాయి. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మంజుల తప్ప. ఆమె ఎందుకని రాలేదు? పంతులుగారు రమ్మంటున్నారంటూ అమ్మలక్కలు బిలబిలా వచ్చారు. ఒక్క నిమిషంలో వస్తానంటూ వాళ్ళని పంపించేసిన మనీషా నూతన జీవితంలోనికి ప్రవేశించడానికి మానసికంగా సిద్ధమవుతుండగా అప్పుడొచ్చింది మంజుల. ఆమె వచ్చినందుకు హర్షాతిరేకంతో ఫ్రెండ్స్ అరిచిన అరుపులు అంతలోనే ఆగిపోయాయి. పుట్టెడు దుఃఖాన్ని మింగుతున్న దానిలా కనిపించింది మంజుల. నీకేమైందే? ఆత్రంగా అడిగారు అందరూ. హ్యాండ్ బ్యాగ్లోంచి కొన్ని ఉత్తరాలు తీసి మనీషాకిచ్చింది మంజుల మౌనంగా. ప్రేమలేఖలు. ఈనాటి పెళ్లికొడుకు అనంత్ అప్పుడెప్పుడూ మంజులకు రాసిన ప్రేమలేఖలు. రాజమండ్రిలో మంజులతో ప్రేమ కలాపాలు సాగిస్తూ కాకినాడలో తనని వివాహం చేసుకునే పాటి ధైర్యం ఉందా అనంతకు అని ఆశ్చర్యపోయింది మనీషా. 4-5 రోజులు ముందుగా వచ్చి చెప్పుంటే అప్పుడేదైనా చేయడానికి వీలయ్యేది. ఇప్పుడే రావడం అని గట్టిగా మందలించారు ఫ్రెండ్స్. ఫ్రెండ్కి ద్రోహం చేయకూడదని, నా ప్రేమను త్యాగం చేయాలని భావించి మౌనం వహించాను. కానీ నా వల్ల కావటం లేదు. ఇప్పుడేం చేయమంటావో చెప్పు, గర్భవతిని అని మనీషా చేతులు పట్టుకుని వలవలా ఏడ్చేసింది మంజుల. పోయి గంగలో దూకు అందామనిపించింది మనీషాకు. కాని ఆమె అలా అంటే నిజంగానే గంగలో కాకపోయినా గోదావరిలో దూకేసేట్టుంటుంది మంజుల. మరి ఇప్పుడు తనేం చేయాలి? సమస్యల కోసం ఆవురావురమని ఎదురుచూసిన మనీషాకు గట్టి సమస్య ఎదురైంది. ముహూర్తం సమీపిస్తోందని పంతులుగారు కంగారు పెట్టడంతో మనీషాని తీసుకురావటానికి ఆమె గదిలోకి వెళ్ళింది ఎస్పీ గారి భార్య. సెక్యూరిటీ గార్డు కోసం ఎదురుచూస్తున్నా జోక్ చేసింది మనీషా. నేనే సెక్యూరిటీ గార్డు, పద పద, పెళ్లికొడుకు పీటల మీద నిద్రపోయేటట్టున్నాడు అంది ఆమె. బాత్రూంకెళ్ళాలి, ఓ 10 నిమిషాలు గ్రహాల్ని కంట్రోల్ చేయమని చెప్పండి మేడం, వచ్చేస్తున్నాను అంది మనీషా. సరిగా 10 నిమిషాల్లో దగదగ మెరిసిపోతున్న
జరీ పట్టుచీరతో మేలి ముసుగు ధరించి తల వంచుకొని ఫ్రెండ్స్ నడిపించుకురాగా రాయంచలా వచ్చింది పెళ్లికూతురు. భజంత్రీలు ఒక్కసారిగా మోగాయి. పంతులుగారు మంత్రాలు గనగనలాడిస్తూ ఉండగా పీటల మీద తల వంచుకొని కూర్చుంది పెళ్లికూతురు. ముసుగు కొద్దిగా తొలగించి ఆమె నెత్తిమీద బెల్లం జీలకర్ర అద్దాడు అనంత్. సూత్రధారణ జరిగాక పెళ్లికూతురు తల ఎత్తింది. మోసం, దగ, ఈమె నారాయణరావు గారి అమ్మాయి కాదు. చటుక్కున లేచి నిల్చుని అరిచాడు పెళ్లికొడుకు అనంత్. నిజమే, ఆమె మనీషా కాదు. ఆహుతులంతా నిర్ఘాంతపోయి బొమ్మల్లా నిలబడిపోయారు. కొందరు గుసగుసలాడుతున్నారు. కోటీశ్వరుడైతే అవుగాక, నారాయణరావు ఇంతమంది ఎదుట మోసానికి తెగబడతాడా అని వచ్చిన వారంతా ఆడిపోసుకుంటున్నారు. సాక్షాత్తు ఆ నారాయణరావుకి దిగ్భ్రాంతిగా ఉంది. ఆడింది ఆట, పాడింది పాటగా అల్లారు ముద్దుగా అమ్మాయిని పెంచినందుకు ఎంత క్రూరమైన జోక్ చేసింది, ఎంత తలవంపులు తెచ్చింది. ఆయన హృదయం కుతకుతలాడిపోతోంది. అందరూ విస్మయంగా చూస్తూ ఉండగా యువరాణి టీవీగా నడుస్తూ వివాహ వేదిక వద్దకొచ్చింది మనీషా. అదిగో ఆ అమ్మాయే నారాయణరావు గారి అమ్మాయి. ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వేరొక అమ్మాయిని కట్టబెట్టారు. మోసం, దగా రొప్పుతున్నాడు అనంత్. ఏమయ్యా, ఇంత మోసమా? నీకు డబ్బుంటే మాకు మానం మర్యాద ఉన్నాయి. చూడు నిన్నేం చేస్తాను. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, కోర్టుకి ఈడుస్తాను. పెళ్లికొడుకు తండ్రి హోదాలో వీరంగం మొదలుపెట్టాడు వీరయ్య. ఇక్కడే ఎస్పీ గారున్నారు, రిపోర్ట్ చేయండి. ఖంగుమంది మనీషా స్వరం. ఎస్పీ వేదిక వద్దకొచ్చాడు. ఆయన వెనక ఇన్స్పెక్టరు. అంతవరకు సరబ సరబ అంటూ వీరంగం ఆడిన వీరయ్య ఎస్పీని చూడగానే ప్లేటు ఫిరాయించి స్వాగతం ద్వారా సుస్వాగతం అంటూ భరతనాట్యం మొదలుపెట్టాడు. సినిమా చూపిస్తున్నట్టు ఉండిపోయారు ఆహుతులు. నీళ్లు నములుతారే, రిపోర్ట్ చేయండి గద్దించింది మనీషా. వీరయ్య మాట్లాడలేదు. పోనీ నన్ను రిపోర్ట్ చేయమంటారా? సరే ఎస్పీ గారు, నన్ను పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడిన ఈ పెద్ద మనిషి ఇంతకుముందు ఇదిగో ఈ అమ్మాయికి మనసిచ్చి అవసరం తీరాక ట్రాక్ మార్చి నా వెంట పడ్డాడు. ఈ అమ్మాయి గర్భవతిని చేసింది ఈ మహానుభావుడే. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని మోసం చేశారో. కొడుకు చేసిన ఘనకార్యం గురించి తెలియని వీరయ్య నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఆయన పోజు చూస్తుంటే భలే థ్రిల్గా అనిపించింది మనీషాకు. ఇన్స్పెక్టర్, తండ్రి కొడుకుల్ని అరెస్ట్ చేయండి గర్జించాడు ఎస్పీ. భడేల్మని ఎస్పీ కాళ్ళ మీద పడ్డాడు వీరయ్య. శ్రీ 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 పెళ్లికొడుకు గారు పీటల మీద కూలబడ్డాడు. భజంత్రీలు వాయించండి. టేప్ రికార్డర్ ఆన్ చేసినట్టు టక్కున అందుకున్నాడు పంతులుగారు. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక మంజుల అత్తమామలకు కాక ముందుగా మనీషాకు పాదాభివందనం చేసింది. ఏ సెంటిమెంట్లు లేనట్టు కనిపించే మనీషా గుండె గొంతుకులోకి వచ్చింది. నోట మాట రాలేదు, కన్నీళ్లుబికాయి. కాని అంతలోనే ఏదో పెద్దరికం, ఏదో బాధ్యత ఆమెను ఆవహించినట్టయింది. కన్నీళ్లు తుడుచుకొని స్నేహితురాల్ని హృదయానికి హత్తుకుంది. మంజు, నీ పెళ్లితో నా బాధ్యత తీరిపోలేదు. అత్తవారింట్లో నిన్నెవరూ బాధించినా నాకో కార్డు ముక్క రాయి, తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంది భరోసాగా. పెళ్ళయిపోయింది. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఫ్రెండ్స్ అంతా మనీషా చుట్టూ చేరారు. వాళ్ళకిదంతా కథలాగా కలలాగా ఉంది. అద్భుతాలు, సాహసాలు మనీషాకే సాధ్యం. ఆమె ధైర్య సాహసాల్ని అందరూ పొగిడారు. హిట్లర్వే నువ్వు అంది మాలిని. కాదు, హిట్లరిని నవ్వించింది మాలిక. కబుర్లు చెప్పుకుంటూ అందరూ నిద్రలోకి జారిపోయినా మనీషాకు నిద్ర పట్టలేదు. పక్క గదిలో డాడీ కూడా నిద్రపోయినట్టు లేదు. నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళింది మనీషా. కిటికీ వద్ద నిలబడి ఆకాశంలోకి చూస్తున్నారు నారాయణరావు గారు. ఆకాశం పూర్ణ గర్భంలాగా పాలిపోయి భారంగా ఉంది. చలిచలిగా సన్న గాలి. తండ్రి పక్కన నిల్చుంది మనీషా. తల్లి లేని పిల్లవు, నిన్ను నేను సరిగా పెంచానా లేదా అన్న అనుమానం కలుగుతోందిరా నాకిప్పుడు అన్నాడు గంభీరంగా. కూతురు వేసిన క్రూరమైన జోకు నుంచి ఆయన హృదయం ఇంకా తేరుకోలేదు. మీరు నన్ను సరిగానే పెంచారు డాడీ, నేనే సరిగా పెరగలేదు అంది మృదువుగా. ఎప్పుడూ అల్లరిగా వినిపించే ఆమె స్వరంలో ఇప్పుడు మార్ధవం, ఆత్మీయత. ఆశ్చర్యంగా చూశాడు ఆయన, కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు. నిజమే డాడీ, నా ఫ్రెండ్స్ నన్ను హిట్లర్ అన్నారు. నిజానికి హిట్లర్ పుట్టుకతో సాహసి కాడు, క్రూరుడు కాదు. అయితే చుట్టూ ఉన్న పిరికితనం, స్నేహితుల పొగడ్తలు అతన్ని ఒక తెంపరిగా మార్చాయి. ప్రతిఘటన లేని తెంపరితనం పెరిగి పెరిగి క్రూరత్వంగా మారింది. హిట్లర్ పుట్టలేదు, తయారయ్యాడు.
పొగిడేవాళ్లే గాని మందలించి అదుపాజ్ఞంలో పెట్టేవాళ్లు లేక నేను తెంపరిగా తయారయ్యాను. అల్లరి చిల్లరిగా తిరిగాను. థ్రిల్స్ కోసం బరి తెగించాను. కాని ఆ తెంపరితనాన్ని, తెగువను ఒక మంచి పని కోసం వినియోగిస్తే ఎంత హాయిగా, ఎంత థ్రిల్గా ఉంటుందో ఇప్పుడే తెలిసింది. హిట్లర్ తన తెగువను దుష్కార్యాలకు వినియోగించి చరిత్రహీనుడయ్యాడు. కాని నేను నా తెగువను ఈ క్షణం నుంచి సత్కార్యాలకు వినియోగించి మంచి హిట్లర్నిగా అనిపించుకుంటాను. చరిత్ర సృష్టిస్తాను, ప్రామిస్ అంది ఆత్మవిశ్వాసంతో. ఒక్క రోజులో ఆకాశం ఎత్తుకు ఎదిగిపోయిన కూతుర్ని చూస్తూ ఉండిపోయాడు ఆయన. ఆమె ఆకాశం వైపు చూస్తోంది. అప్పుడే ఆకాశం వెలుగుని ప్రసవిస్తోంది. నవశకాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఒంటరి కోకిల కుహుకుహు రావాలు చేస్తోంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.